రూమ్ కోసం 12% ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వానికి 5% ట్యాక్స్ కట్టడం ఇది చాలా పెద్ద నేరం. అలాగే కాబట్టి మేము సిబిఐకి ఈడీకి ముందు ఆ హోటల్ మీద, ఆ హోటల్ ఆదాయం మీద, ఆ హోటల్ రన్ చేస్తూ ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా బ్యాంకుకి ఎందుకు చెల్లించలేదు అనే దాని మీద నేను మొదటి బాణాన్ని వదులుతున్నా. రేపే నేను ఈడీకి లేఖ రాస్తున్నాను. ఆ లేఖ కూడా మీకు పంపిస్తాను. ఇంకో 10 ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ ఏమంటే స్టాంప్ పేపర్లతో కేసీఆర్ నాని సంతకాలు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్లు, అలాగే టాటా వాళ్ళని కూడా మోసం చేసినటువంటి స్కామ్ ఒకటి ఉంది ఇందులో. ఏమంటే ప్రూఫ్లతో సహా టాటా గ్రూప్ను కూడా మోసం చేసినటువంటి ఇది ఉంది. ఎందుకంటే మీకు కూడా అంత టైం ఉండదు. ఒక అవినీతి పరుడిని, అతను చేసినటువంటి అవినీతిని ఏదేదైతే నేను నిజాయితీగా ఉన్నానని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నటువంటి కేసీఆర్ నాని భాగవతం ఒక్క రోజులోనూ, ఒక్క ప్రెస్ మీట్లోనూ, ఒక పోర్ట్లోనూ చెప్పేది కాదండి. అతను తెలుసు, ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో మీకు కూడా తెలుసు, మీడియా సోదరులకు కూడా తెలుసు. నీకు మీడియా అంటే గౌరవం ఉండదు, ప్రభుత్వం అంటే గౌరవం ఉండదు, బడుగు బలహీన వర్గాలంటే గౌరవం ఉండదు, ఇంట్లో వాళ్ళంటే గౌరవం ఉండదు. అసలు ఎవరిని గౌరవిస్తాం? ఒక మనిషిగా మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒకటో రెండో ఏదైనా ద్వేషించినా మిగతా వారిని గౌరవించాలి, ప్రేమించాలి. అసలు మనిషి పుట్టి ఎటువంటి ఎఫెక్షన్స్ లేనటువంటి వ్యక్తి, ఎలా దోచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి, కేసీఆర్ ట్రావెల్స్ మీద లోన్లు తీసుకొని, ఫైనాన్సులు తీసుకొని, ఫైనాన్సులు కట్టలేని పరిస్థితుల్లో దొంగ రసీదు బుక్కులు వేయించి, ఆ దొంగ రసీదు ఒకప్పుడు ఏమండి ఇవాళంటే కంప్యూటర్లో ఉన్నాయి. 90 ఆ టైంలో కంప్యూటర్లో ఇవన్నీ ఉండే కావు. ఒక ఎవరైతే ఫైనాన్సర్ ఉన్నారో వాళ్ళు ఒక బుక్ కొట్టించేవాళ్ళు, వాళ్ళ మేనేజరు, వాళ్ళ గుమస్తా వెళ్ళి ఆ ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలకు రసీదు ఇచ్చేవాడు. అసలు ఈ కేసు ఏంటంటే ఎలాంటి దొంగ అంటే డైరెక్ట్గా ఆ బుక్ కొట్టించేసి, ఆ బుక్ ఎవరైతే ఆదరాయులు కంపెనీ ఇస్తారో అతను కొనేసి ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసినటువంటి వ్యక్తి. అలాగా ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి బస్సుల మీదకి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద ఏదో ఉక్రోషం ఉన్నట్టు నటించి కేసీఆర్ ట్రావెల్స్ని మూసేస్తున్నాను అని చెప్పిన గొప్ప వ్యక్తి. అంటే అతను ఎగకొట్టేదాన్ని కూడా ఎవరో ఒకరి మీద నెపం వేసి ఎగకొట్టేయాలంటే మనిషి. మీకు ఎందుకంటే అతను మనస్తత్వం చెప్తున్నా. నేను కేసీఆర్ నానికి ఆ రోజు చెప్పా, నువ్వు పార్టీ వదిలేస్తున్నాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అవినీతి చిట్టా అంతా మా దగ్గర ఉంది, నేను ఎప్పుడన్నా బయటపడతానని చెప్పాను. ఇవాళ ఒక్క స్కామ్ ఓన్లీ కేసీఆర్ని హారిక ఏదైతే బందర్ రోడ్లో నడుస్తుందో ఆ హోటల్ మీద ఒకటే ఈరోజు నేను తీసాను. రేపు ఈడీకి సిబిఐకి లేఖ రాస్తున్నాను. తర్వాత ఆయన చేసినటువంటి అక్రమాలు, అతను చేసినటువంటి కంపెనీల మోసాలు అన్నీ కూడా ఇంకో 10 ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్స్తో సహా నేను మళ్ళీ ఇంకొక రోజు నేను ఇంకొక స్కామ్తో మీ ముందుకు వస్తానని. దయచేసి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మోసాలు బ్యాంకులకు ఎక్కొట్టడం అంటే మనకు ఎక్కొట్టడం, మన డబ్బే బ్యాంకులో ఉండేది, పేద ప్రజల డబ్బే బ్యాంకులో ఉండేది. ఇవాళ ఇలాంటి వాళ్ళు బ్యాంకులకి ఎక్కొడితే బ్యాంకులు ప్రభుత్వానికి అప్పించే పరిస్థితిలో లేరు.
ఇవాళ మొత్తం 43 కోట్ల రూపాయలు ఆ ఓట్ల మీద కేసీఆర్ నాని బ్యాంకు కట్టాలి. దాని మీద వచ్చే ఆదాయం మీరు ఒకసారి ఓట్లు పరిశీలించండి. ఇవాళ ఆదాయం వస్తుంది. నువ్వు ఆదాయం బ్యాంకుకి ఒక్క రూపాయి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టావు? నువ్వు ఒక్క రూపాయి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టావు? ఒక్కసారి రా, ప్రజల ముందుకు రా. కాబట్టి ఫస్ట్ బాహుబలి 1, 2 వచ్చింది, పుష్ప 1, 2 వచ్చింది. కానీ కేసీఆర్ నాని చీటింగ్, దీని పేరు కేసీఆర్ నాని చీటింగ్ 1+10 అంటే 1, 2, 3 అలాగా 10 వరకు కూడా ఉంది. మొత్తం అతను పాపాల చిట్టం అంతా కూడా ప్రజల ముందు బయటపెడతానని తెలియజేస్తున్నా. దాన్ని అడగాలంటే